కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నూతన సంవత్సరంలో ఇది దేవుడు మనకిచ్చిన మరో అవకాశం. పిల్లల యొక్క పెంపకం దగ్గర తల్లిదండ్రులు దేవుని సేవగా భావించాలి అన్న తలంపు ఎందుకో పేరెంటింగ్ అనేటువంటి ఆ అంశానికి ఒక శ్రేష్టమైన డెఫినేషన్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. పిల్లల్ని పెంచుతున్నాం, కానీ మన కోసం పెంచుతున్నాం. అందుకనే పిల్లల వద్ద డిసప్పాయింట్ అవుతున్నాం. పిల్లలు వివాహాలైతే దూరంగా వెళితే, పిల్లలకు ఉద్యోగాలు వచ్చి దూరంగా వెళితే, పిల్లలు మాట్లాడే దగ్గర వాళ్ళు బాధ్యతారహితంగా ఉంటే, పెద్దగా పట్టించుకోనట్టుగా అనిపించినప్పుడల్లా ఎందుకు తల్లిదండ్రులు డిసప్పాయింట్ అవుతున్నారు? ఖచ్చితంగా వాళ్ళని మనం పెంచవలసిన రీతిగా పెంచలేదని బాధపడుతుంటాం. మేమేం తక్కువ చేశామని బాధపడుతుంటారు. అంతేకాదు, అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తుందని మదన పడుతుంటారు. ఇదంతా చూస్తున్నప్పుడు వాక్యం జవాబు చెప్పేది ఏమిటంటే, పిల్లల్ని మనకిచ్చింది ప్రభు. మనం ఆయన కోసం వారిని పెంచితే ఖచ్చితంగా వారు మన బాధ్యత కూడా పట్టించుకుంటారు. మనం ఆయన పని చేయడానికి ఉన్నాం, ఆయన సేవ చేస్తున్నాం, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేస్తున్నాం. వాళ్ళని మేము ఎంత చూసామో, పసిగుడ్డుగా ఉన్నప్పుడు మేము ఎంత పట్టించుకున్నాము, ఎలా చేసాము, అవన్నీ గుర్తొచ్చి ఇవాళ వాళ్ళకి మనం కరుగాని వాళ్ళం అయిపోయాం కదా, వాళ్ళు మనల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నారు కదా, ఇలాంటి బాధలు రావడానికి గల కారణం పిల్లల్ని మనం పెంచవలసిన రీతిలో పెంచలేదేమో అనే ప్రశ్న తల్లిదండ్రులను వేధిస్తూ ఉంది. ఇక మీదట మనం పిల్లలకు ఏం చెప్పినా ఏం చేసినా మనం చేసేది దేవుని పని, దేవుని సేవలో అమ్మా నాన్న. అది పిల్లల వద్ద కుటుంబంలో అమ్మా నాన్న తాను సేవకునిగాను సేవకురాలిగాను దేవుని యొక్క పని మనం చేస్తున్నామన్న స్పృహ కలిగి ఉంటే క్షేమమని మనం గత వారాల్లో చూసాం. అదే సమయంలో అబ్రహాము, ఇస్సాకు వారి జీవితాల ద్వారా పిల్లలు ఏమి నేర్చుకుంటారు అది కూడా చూడటం జరిగింది. అయితే ఈ వారంలో మనం యాకోబు జీవితం ద్వారా ఏం నేర్చుకుంటారు వాళ్ళు, దాన్ని మనం పరిశీలన చేద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ లేఖనం దగ్గరికి వస్తున్నాం. మా అక్కరలన్నీ మీకు తెలుసు. నేను మాట్లాడే వద్దా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ బాధ మనస్తాపం కలగకుండా వాక్యాన్ని బట్టి వారు ఓదార్చబడడానికి, ఆదరించబడడానికి, వాక్య ప్రమాణాలు చూపిస్తున్నప్పుడు పిల్లలు దాన్ని అంగీకరించడానికి తల్లిదండ్రుల మాట వినబుద్ధి వారికి పుట్టించమని విజ్ఞాపన చేస్తున్నాను. అంతేకాదు ప్రియ తండ్రి, మాట్లాడేటువంటి నాకు కానీ వారిని పెంచేటువంటి అమ్మనాన్నలకు కానీ శిష్యులకు తగిన నోరిమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. ప్రత్యేకంగా మా సమయాన్ని దీవెనగా మార్చండి. వాక్యాన్ని ప్రకటించడానికి, అది ఫలించడానికి మీరే మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. కృప కలిగిన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ, గత సంవత్సరం అంతా సంరక్షించారు. రాబోయే సంవత్సరం మా ప్రియులందరి జీవితాలకు ఆశీర్వాదకరమైన మంచి సంవత్సరంగా ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యాకోబు పూర్వార్ధంలో
అమ్మ మాట విన్నట్టు, నాన్నను మోసం చేసినట్టు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభువుని కలుసుకున్న తరువాత యాకోబు అతని యొక్క రియలైజేషన్ ఎలా ఉండింది, అతడు తన పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నాడు, ఏమి చెప్పాడు, అవి నేర్చుకోదగిన పాఠాలు, అవి నేర్చుకోవలసిన పాఠాలు కూడాను. వాటిని ఒకసారి మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి మీరు నాతో పాటు ఆదికాండం 48వ అధ్యాయం ఒకసారి మీరు 15వ వచనం దగ్గరికి రండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. పిల్లలందరూ ఉన్నారు దగ్గర, యోసేపు కూడా వచ్చాడు. యాకోబు యొక్క ఆఖరి దినాలు వచ్చినాయని, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో యోసేపు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు కుటుంబంలో మొత్తం 75 మంది సంతానం అందరూ ఉండగా యాకోబు నోరు తెరిచి తన కుటుంబంలో ఉన్న వారికి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూశారు కదా. అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ఒకసారి తన తాతను, తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన, వారి జీవితం యావత్తు దేవుని ఎదుటే నడిచింది అని. ఇది ఒక అద్భుతమైన పాఠం. మనం మన పిల్లలు ఇలా ఉండాలని, అలా ఉండాలని చెప్తాం, కానీ వాళ్ళు అలా ఉన్నారో లేదో మనం చూడలేం. వాళ్ళ కాలేజీల్లోకి, వాళ్ళ క్లాసుల్లోకి, వాళ్ళ యూనివర్సిటీలోకి మనం వెళ్ళలేం. వాళ్ళు ఉండేటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి మనం 24 గంటలు ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేయలేం. మరి వారికి ఏం కావాలి ఇప్పుడు? దేవుని వాక్యం, చెప్పబడిన మాటలు వారి అంతరంగాల్లో నిలిచి ఉండి వారు సక్రమంగా జీవించాలి అని అంటే వారికి అవసరమైన బోధ ఏమిటి? యాకోబు చెప్తున్నాడు, నా తాతయ్యన అబ్రహాము, నా తండ్రి అయిన ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో అంటే, అబ్బాయి, మన నడక యావత్తు దేవుని కనుదృష్టిలోనే. ఒక విధంగా జాగ్రత్త సుమా, దేవుడు చూస్తున్నవాడు, మన సమస్తాన్ని చూస్తున్నవాడు. ఆయన చూడలేదు అని ఎవరు చెప్తారు? అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నా పడక, నా నడక సమస్తము నువ్వు చూస్తున్నావు అంటాడు. నేను లేవడం నీకు తెలుసు అంటాడు. అంటే దాని అర్థం దేవుని కనుదృష్టికి దాగగలిగిన సృష్టం ఏదీ లేదు. ఆయన అన్ని స్థలాల్లోనూ ఉన్నాడు. నువ్వు క్లాసు రూమ్లో ఉంటే అక్కడ ఉంటాడు, నువ్వు ఆఫీస్ రూమ్లో ఉంటే అక్కడ ఆయన ఉన్నాడు, నువ్వు స్నేహితులతో ఉంటే ఆయన అక్కడ ఉన్నాడు, నీవు పార్కులోకి వెళితే ఆయన అక్కడ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎదుటే నీ ప్రవర్తన, ఆయన ఎదుటే నీ సంభాషణ, ఆయన ముందే నువ్వు చేసే ప్రతి కార్యం. ఈ మాట యాకోబు అవసాన కాలంలో తన యొక్క కుమారులకు, తన కుమారుల కుమారులకు చెప్తున్నాడు. ఇది నిజంగానే పిల్లలకు తెలియవలసిన సంగతి. మమ్మల్ని ఎవరూ చూడడం లేదు, మమ్మల్ని ఎవరూ చూడడం లేదు, మా అమ్మ లేదు, మా నాన్న లేడు. పిల్లలు స్వతసిద్ధంగా వాళ్ళకున్న కోరికలన్నీ మన భయం వల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. తప్పు చేయకుండా ఉండడానికి అమ్మా నాన్నల భయం కారణం అవుతుంది. కానీ మనకు దూరంగా వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎవరో తెలియని ప్రాంతానికి వెడితే, మనం ఎవరమో ఎవరికి తెలియదు కాబట్టి మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అనుకునేటువంటి తత్వం పిల్లలకు వస్తుంది. ఖచ్చితంగా అలాంటి సమయంలోనే వారు పొరపాటు చేస్తారు. అలాంటి సందర్భంలోనే
వారు తమ జీవితాలని పాడు చేసుకుంటారు. అలాంటి సమయంలో వాస్తవం ఏమిటో వాళ్ళకి చెప్పాలి, సత్యం ఏమిటో చెప్పాలి. నేను చూడకపోవచ్చు నాన్న, మీ అమ్మ చూడకపోవచ్చురా, మీ అన్నయ్య చూడకపోవచ్చు, కానీ జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నీ మాట్లాడేటువంటి మాటలు దేవునికి తెలుసు. నీ ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. నీ నడక ఆయన చూస్తున్నాడు. నీ వేషభాషలన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. జాగ్రత్త. అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచూ ఉండిరి. ఇది ఎందుకో తెలియని భయాన్ని వినే ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్మదేవుడు కలుగు చేయునుగాక. మనం ఎవరి ఎదుట నడుస్తున్నాం? మనం ఎరిగిన వారున్నా ఎరుగని వారున్నా, మనం ఏ ప్రాంతంలో ఉన్నా, మనం ఆయన కనుదృష్టిలోనే ఉన్నాము. ఆయన మనల్ని చూస్తున్నారు. ఈ భావం వాళ్ళ అంతరంగాలకు కలిగితే, ఈ స్పృహలో వాళ్ళు ఉంటే, ఇది వాళ్ళు మర్చిపోకుండా ఉంటే, ఓ రోజు ఒక తండ్రి ఇతర దేశంలో ఉన్న తన కుమార్తెకు ఫోన్ చేసి, అక్కడ ప్రమాణాలు వేరుగుంటాయి, అక్కడ చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు, అక్కడ పెద్ద తప్పుగా అనిపించదు, సహజీవనం చేసేస్తూ ఉంటారు. ఇలాంటి మాటలన్నీ విన్నటువంటి తండ్రి ఆందోళన పడి తన కుమార్తెకు ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నావు, జాగ్రత్త, పవిత్రంగా ఉండాలి కదా, జాగ్రత్త అమ్మా అన్నప్పుడు ఆ పిల్ల అన్న మాట ఆ తండ్రి చెప్పి ఎంత సంతోషపడ్డాడు. నాన్న, మీరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు కదా నాన్న, దేవుడు చూస్తున్నాడు కదా నాన్న. దేవుని భయం కలిగిన పిల్లలు ఉండడం తల్లిదండ్రుల అంతరంగాలకు ఎంతటి ఉపశమనం ఇస్తుందో చెప్పడానికి లేదు. ఎక్కడున్నా మన నడక ఆయన ఎదుటనే. ఇది యాకోబు తన పిల్లలకు చేసిన ఉపదేశంలో ఓ భాగం. ఇప్పుడు రెండవ భాగం దగ్గరికి వెడదాం. అదే 48వ అధ్యాయంలో 15వ వచనంలోనే రెండవ భాగం. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల మీద అసంతృప్తి అనేది చాలా సందర్భాల్లో వస్తుంటుంది. వాళ్ళ కోరికలు రకరకాలుగా ఉంటాయి. వాళ్ళ క్లాస్మేట్స్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్స్ని బట్టి, వారుండే సొసైటీని బట్టి, ఒక మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వారి పిల్లలు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చూసినప్పుడు, లేదు అప్పర్ క్లాస్లో ఉన్న వారిని చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? దారిద్ర్య రేఖకు దిగువన్న వారి పిల్లలు ఆ దారిద్ర్య రేఖకు పైన ఉన్న వారి పిల్లల్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? వారికి ఒక రకమైన మనస్తాపం కలుగుతుంది. మాకు ఇవి ఎందుకు లేవు, వాళ్ళు వేసి తిరుగుతున్నట్టు స్పోర్ట్స్ బైక్ నేను ఎందుకు వేసి తిరగకూడదు, వాళ్ళకున్నట్టుగా నాకెందుకు అవన్నీ కొనరు, నాకెందుకు అలాంటి షూట్ తీయరు, నేనెందుకు ఉదయకాలం అలాంటి జాగింగ్ డ్రెస్ ఎందుకు కొనరు. ఇలాంటివి చిన్న చిన్న వాటి మొదలుకొని పెద్దవాటి వరకు చాలా సంతృప్తులు ఉంటాయి. వాళ్ళ అంతరంగం అంతా అమ్మా నాన్నలు కొనలేదనే బాధే తప్ప, అమ్మా నాన్నల్ని పోషించేవాడు దేవుడని, వారిని పోషించేవాడే నన్ను పోషించాలని, నాకు ఇవ్వడానికి దేవుడు తన చేతిని చాపాలని, పోషించవలసిన వాడు ఆయన అని, ప్రతిదీ ఆయన వద్ద నుండి మనం పొందవలసి ఉందని,
వారికి ఎవరు చెప్తారు? దేవుని మీదనే ఆధారపడాలని చెప్పేవారెవరు? ఎప్పుడు అమ్మా నాన్నలు ఉండరు, కొంతకాలమే ఉంటారు. ఆ తరువాత సంగతి ఏమిటి? ఇప్పుడు అమ్మా నాన్నల మీద అసంతృప్తి పడే పిల్లలు ప్రారంభం నుండి దేవుని మీద ఆధారపడితే వాళ్ళ జీవితంలో అమ్మా నాన్నలు పోగానే ఒక్కసారిగా షాక్ అవ్వరు. చాలామంది పిల్లలు అమ్మా నాన్నలు చనిపోగానే వాళ్ళు చనిపోవడానికి ప్రయత్నం ఎందుకు చేస్తారో తెలుసా? మేము నిరాశ్రయులం అయిపోయామనుకుంటారు, మేము అనాథలం అయిపోయామనుకుంటారు, మేము దిక్కులేని వాళ్ళం అయిపోయామనుకుంటారు. కానీ సమస్త జీవరాశులను పోషించేవాడు ఒక ఆయన ఉన్నాడని, గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికే ఆయన తీరుస్తాడని, పోషించేవాడు ఆయన అనే సత్యాన్ని పిల్లలకు బోధించవలసిన అవసరత అమ్మా నాన్నలకు తప్పకుండా ఉందన్నమాట. చెప్తున్నాడు. అవును, అబ్రహాము ఐశ్వర్యవంతుడు. అదే ఐశ్వర్యం ఇస్సాకు వచ్చింది. యాకోబుకి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. కానీ యాకోబుకు అర్థమైంది, ఒకానొక రోజు వీటన్నిటిని విడిచిపెట్టి తాను హారానికి వెళ్ళిపోవలసి వచ్చిందని. హారానులో చాలా సంపాదించి తిరిగి వచ్చేటప్పుడు తెల్లవారితే అన్నెదురు వస్తే ఉన్నదంతా ఒక్క రోజులో పోయే అవకాశం ఉందని అర్థమైంది. ఎవరు పోషించాలి? పోషకుడెవరు? ఇంట ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా మన దగ్గర ఉన్నది దీవించబడాలన్నా, మనకు కలిగింది సమృద్ధిగా ఉండాలన్నా, అనవసరమైన ఖర్చులేవి రాకుండా ఉండాలన్నా ఎవరు కాపాడాలి? ఎవరి పోషణలో జరగాలి? యాకోబు తన పిల్లలకు చెప్తున్నాడు, అబ్బాయి, పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు 147 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు ఈ వయసు వరకు నన్ను పోషించినవాడు నా దేవుడు. నన్ను పోషించినవాడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. అనుమానం ఏం లేదు సుమా. అందరి పోషణ ఆయన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి, కెరీతు వాగు దగ్గర ఆయన పోషించలేదా? సారిపాతులో పోషించలేదా? ఎంతెందుకండి, ఐగుప్తు నుంచి వెలుపలకు వస్తున్న వారిని అరణ్యంలో ఎడారిలో పోషించలేదు ఆయన? అరచు పిల్లకాకి ఆహారం పెట్టేవాడు ఆయన కదా. ఎప్పుడైనా పిచ్చుకలు పస్తున్నట్టు తెలుసా మీకు? కాకులు ఈరోజు పస్తున్నాయని ఎవరని చెప్తారా? ఎవరు పోషిస్తున్నారు వాటిని? ఎవరు పట్టించుకుంటున్నారు వాటిని? మీరు ఆలోచన చేస్తే సమస్తాన్ని పోషించేవాడు తన రూపంలో చేసుకున్న మనల్ని కూడా పోషించడానికి బాధ్యత వహిస్తాడు అనేది అమ్మా నాన్నల దగ్గర నుంచి పిల్లలకు అందవలసిన అత్యున్నతమైన పాఠం కదా. ఎప్పుడైతే దేవుని పోషణ మీద పిల్లల మనసు ఉంటుందో అక్కడ అసంతృప్తికి అవకాశం ఉండదు. అసంతృప్తికి అవకాశం ఉండదు. ఉన్నదాంతో సర్దుకోవడం అనేది ఖచ్చితంగా అలవాటవుతుంది. ఖచ్చితంగా అలవాటవుతుంది. ఇది అవసరమైన సంగతి, నేర్చుకోవలసిన పాఠం కూడాను. ఇప్పుడు మూడవ మాట చూద్దాం. మూడవ మాట చూడడానికి ముందు మొదట చెప్పిన 2 మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారా? మన నడక ఆయన ఎదుటనే, ఆయన చూస్తున్నాడు. 2, పుట్టింది మొదలుకొని ఆఖరి వరకు పోషించేవాడు కూడా ఆయనే. ఇక మూడవ మాట దగ్గరికి వెడదాం. మూడవ మాట దగ్గరికి వెడితే 48వ అధ్యాయం ఆదికాండంలోనే 16వ వచనంలో, సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత, సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన యాకోబు తాను చేసిన తప్పులు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అటు తరువాత
కీడు చేసే అవకాశం ఉన్న ప్రతిసారి తన చేతిని ముడుచుకోవడం అనేది యాకోబు చేయగలిగాడు. పిల్లలు నేను కీడు చేయకుండా నన్ను నేను కాపాడుకున్నాను అని చెప్తే నాన్న హీరో అయిపోతాడు. సహజంగా పిల్లలకు తల్లిదండ్రులు హీరోలాగా కనపడాలని చూస్తారు, కానీ దేవుణ్ణి వాళ్ళ కళ్ళ ముందు హీరోగా చూపించరు. ఇదొక ప్రమాదం. ఏ తండ్రి ఏ తల్లి దేవుడు లేకుండా హీరోలు కారు. ఆ మాట వారికి చెప్పి తీరాలి. నన్ను కాపాడింది ఆ దేవుడు. తప్పు చేయకుండా కాపాడేది ఆయన, పొరపాటు చేయకుండా కాపాడేది ఆయన, అపాయం నుంచి తప్పించేది ఆయన, ప్రతి విధమైనటువంటి చెడు కార్యం జరగకుండా కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయనే కాపాడాడు. ఈ మాట పిల్లలకు నేర్పితే వారి భద్రత దేవుని చేతుల్లో ఉంది అనే సత్యం అర్థమవుతుంది. దేవుడు సమయోచితమైన సహాయం చేస్తాడు. దాని కొరకు వారు దేవుని మీద ఆధారపడవలసి ఉంది. ఆలోచించారా? మనం రకరకాలుగా చెప్తాం, ఫోన్ నెంబర్లు ఇస్తాం, కానీ అకస్మాత్తుగా వారికి ఆలోచన తట్టదు. వారు ఏం చేయాలో తోచపడి కాదు. ఒక్కసారిగా వారు నిశ్చేష్టులై ఉండిపోతే సమయోచితమైన ఆలోచన ఇవ్వగలిగిన వాడు దేవుడు. సమయోచితమైన మాట వారి నోట నుంచగలిగిన వాడు దేవుడు. సమయోచితంగా ఎవరో సహాయం చేయడానికి పంపగలిగిన వాడు కూడా ఆయనే. అవును కదూ? ఆలోచించండి. మరణం నుండి, తీర్పు నుండి, నరకం నుండి మనల్ని కాపాడడానికి సిలువలో తన ప్రాణమే పెట్టినవాడు బాబు. ప్రతి విషయంలో నిన్ను కాపాడతాడు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. మొదటిగా తిరిగి జన్మించాలి. నువ్వు ఆయన బిడ్డగా మారాలి. నీతిమంతుల సంతానపక్షంగా ఉంటాడు వాస్తవమే, కానీ నీవు తిరిగి జన్మిస్తే నీవు కూడా ఆయన ఎదుట నడుస్తున్నాననే స్పృహ కలవాడిపోతావు. ఆయన పోషిస్తాడనే నిరీక్షణ నీ కలుగుతుంది. ఆయన ప్రతి ఆపద నుండి కాపాడతాడని, ప్రతి కీడు నుండి కాపాడతాడనే నీ అంతరంగంలో శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది. అట్టి విశ్వాసం ఉంటుంది నాయన. ఇది పిల్లలకు నేర్పించవలసిన బోధ. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు. విన్న మా ప్రియులకు ఈ పాఠాలు ఉపయోగపడడానికి, వారు వారి పిల్లలకి చెప్పడానికి, ఆ పిల్లలు వారి పిల్లలకి చెప్పడానికి సహాయం చేయమని మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మీ సన్నిధి వారికి తోడుగా ఉండని అనుగ్రహించుమని, నీ దాసుడు నిష్ప్రయోజనకరమైన వాడు, చేయవలసిందే చేశాడు, సమస్త మహిమాన్ని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం తిరిగి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 2022 క్యాలెండర్ సిద్ధంగా ఉన్నాయి. మీరు వాటిని పొందొచ్చు. మంచి విలువైన విధంగా ఆ క్యాలెండర్ సిద్ధం చేయడం జరిగింది. అంత్యోక్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి క్యాలెండరు. ఆ క్యాలెండర్ని ఖచ్చితంగా మీరు పొందడానికి ఇవ్వబడినటువంటి ఆ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు
ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. కురిసే మంచు